అయితే నాకు కూడా అర్థమైందండి. చిన్నప్పుడు ఎల్కేజీ స్ట్రాటజీ ఇది. పాపం జగన్మోహన్ రెడ్డికి ఈ స్ట్రాటజీ ఎవరు చెప్పాడో తెలియదు కానీ ఉన్న పరువు మొత్తం గంగలో కలిసిపోయిందండి చెప్తాడు. ఎందుకంటే పులివెందులు పులి సింగిల్ సింహం అంటున్నవాడు ఎక్కడో ఎవరినో కొట్టుకుంటే అమ్మని ఏమో తర్వాత నన్ను కూడా ఎత్తారని ఢిల్లీ పారిపోయాడు అని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అనుకుంటున్నారు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద బేభత్సమైన దాడులు జరిగాయి రాష్ట్రంలో వైసీపీ వాళ్ళ ఆధ్వర్యంలో. ఎప్పుడైనా మేము అలా యాడ్డం చూసారా జగన్ గారు? ఎవడు బాబు మమ్మల్ని కొడేస్తున్నారండి, మమ్మల్ని వైసీపీ కొడేస్తున్నారండి, చంపేస్తున్నారండి అని ఢిల్లీ పారిపోయో లేకపోతే తమిళనాడు పారిపోయో కర్ణాటక పారిపోయి అవుతాం చెప్పుకున్నావా? ఎదుర్కొన్నారు. 74 సంవత్సరాలు అదే వయసు పెద్ద ఆయన ఎదుర్కొన్నాడు. చూసుకుందాం రా, నువ్వు ఎన్ని దాడులు ఎంతో చేయించు ప్రజలకు చెప్తాను, ప్రజలకు చెప్పి నీకు ఎలక్షన్ లో సరైన బుద్ధి చెప్తానని చంద్రబాబు నాయుడు గారు ఎలా నిలబడరాయా? అరే ఆయన ముసలాడు అంటావు, నువ్వు కుర్రోడివి, ఇదే ఇంకా నీ మీద ఒక కేసు పడలేదు, నీ మీద ఇంకా ఏమి జరగకుండా పారిపోయి. అయితే ఇది ఎల్కేజీ స్ట్రాటజీ ఎందుకనంటే ఎల్కేజీ నుంచి 5వ తరగతి మధ్యలో ఉన్న పిల్లలు ఏదైనా అదో పని చేశారు అనుకోండి, ఏదైనా అదో పని చేసినప్పుడు రై సార్ వెళ్తున్నారు వెళ్ళు ఉంది నీకు ఉంది అంటారు. పక్కోడు ఎవడో అంటే ఇడు అమ్మని అమ్మ దొరికినట్టు అయితే సార్ దగ్గరికి వెళ్తే నన్ను ఎలాగైనా కూడా ఎత్తాడు. ఇప్పుడు ఏం చేయాలి రబ్బా అని చేతులు కట్టుకుని సార్ దగ్గరికి వెళ్తాడు ఇలా బెక్మోక వేసుకుని. సేమ్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే బెక్మోక వేసుకుని సార్ ఇలా కర్ర తీసి ఇలా ఎత్తినప్పుడు ఏడు చేస్తుంటాడు కొట్టకుండా